కింగ్ ఇక మరింత సులభం. ఐఆర్సీటీసీ వెబ్సైట్కు కొత్త రూపం, త్వరలో బీటా వెర్షన్ కూడా. రైలు టికెట్ బుక్ చేసేటప్పుడు అనవసర క్యాప్చర్లు, తరచూ వచ్చే పాపప్లు, ఏ క్లాస్లో సీటు ఉన్నాయో తెలుసుకోవడానికి పదే పదే పేజీలు మార్చాల్సిన పరిస్థితి, ఇలా అనేక దశల్లో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను త్వరలో తెరలేపనుంది. మరింత వేగవంతమైన, సులభతరమైన టికెట్ బుకింగ్ విధానాన్ని అందించేందుకు వెబ్సైట్ను ఆధునీకరిస్తున్నట్లు ఐఆర్సీటీసీ తెలిపింది. ఈ మేరకు కొత్త బీటా వెర్షన్ త్వరలో తీసుకురానుండగా, పూర్తిస్థాయి వెబ్సైట్ను మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి తేబోతున్నట్లు చెబుతున్నారు. కొద్ది వారాల క్రితం రాజస్థాన్లోని మాలవీయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు ఐఆర్సీటీసీ వెబ్సైట్లో ఉన్న లోపాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఐఆర్సీ సెంటర్ ఫర్ ద రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అధికారులు ఎంఎన్ఐటి విద్యార్థులతో ఢిల్లీలో సమావేశమై బీటా వెర్షన్ ప్రదర్శించారు. ప్రస్తుతం కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్ను భారతీయ రైల్వే ప్రయాణికుల రిజర్వేషన్ ఇంజిన్తో అనుసంధానం చేస్తున్నారు. బీటా వెర్షన్లో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా పలు మార్పులు చేశారు. అనవసర క్యాప్చాలు, పాపప్లు, మెరుస్తూ ఉండే గ్రాఫిక్స్ తొలగించారు. దీంతో వెబ్సైట్ వేగంగా పనిచేయడంతో పాటు టికెట్ బుకింగ్ మరింత సులభం అవుతుంది. ఒకే స్క్రీన్పై అన్ని క్లాసుల్లో సీట్ల లభ్యత కనిపించేలా రూపొందించడంతో ప్రతి క్లాసును విడివిడిగా తనిఖీ చేయాల్సిన అవసరం ఉండదు. టికెట్ బుకింగ్ అవసరమైన దశల సంఖ్యను కూడా తగ్గించారు. ప్రయాణికుల వివరాలను సేవ్ చేసుకునే అవకాశం కల్పించారు. తరచూ ప్రయాణించే వారు ప్రతిసారి అవే వివరాలు నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. ఐఆర్సీటీసీ వెబ్సైట్తో పాటు వివిధ రైల్వే టికెట్ బుకింగ్ యాప్లను ఆధారమైన ప్రయాణికుల రిజర్వేషన్ ఇంజిన్ను కూడా ఆధునీకరిస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. కొత్త రిజర్వేషన్ వ్యవస్థను త్వరలో ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. రైల్వే శాఖ రూపొందించిన రైల్ వన్ యాప్ను ఇప్పటికే 4 కోట్ల మందికి డౌన్లోడ్ చేసుకున్నారు. ప్రస్తుతం రైల్వేకి సంబంధించిన అన్ని ప్రధాన సేవలు కూడా ఈ యాప్లోనే అందుబాటులో ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా రైలు ప్రయాణాలు చేసే వారికి శుభవార్త అయితే చెప్పడం జరిగిందనమాట.